ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరొక వారం తండ్రి మాకు ప్రసాదించిన ఆయన యేసు క్రీస్తు వారి పునరుద్ధాన దినమ రోజు నాయన మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో కూడుకొని ఇప్పటి వరకు తండ్రి ఎన్నో పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము నాయన. అలాగే తండ్రి ఇక కూడా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి. వింటున్న మీ ప్రతి ఒక్కరికి కూడా నాయన నా మాటలుగా కాకుండా మీ మాటలుగా మీ పిల్లలు స్వీకరించడానికి సహాయం చేయమని వాక్యాన్ని ప్రకటిస్తున్న తండ్రి నేను నాయన మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించి తండ్రి మీ మాటలు తండ్రి నా నాటి దూర పలికించమని ప్రాధాయపడుతూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వింటున్న వాక్యాన్ని నాయన వారి హృదయంలో భద్రపరచుకునే తండ్రి వారికి తండ్రి మేలుకొలుపుగా ఈ వాక్యం ఉండటానికి సహాయం చేయండి. వారు వారి కుటుంబాలు కట్టబడటానికి ఈ వాక్యం ద్వారా తండ్రి మరి మాకును వారికి నీ సహాయం చేయమని మహనీయుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా మరి మంచి వాతావరణాన్ని అనుకూలపరిచి మరొక ఆదివారం మనం అందరం కూడుకొని మరి దేవుని యొక్క వాక్కులను ధ్యానించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా దేవుని సంకేతం జకర్యా సందేహం అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే యాజకుడైనటువంటి జకర్యా గారు మరి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన దేని గురించి ప్రార్థన చేసి ఉంటాడో ఆ విషయాన్ని మనం ఆలోచించాము. ఆయన ఏం ప్రార్థన చేశాడంటే రాబోయేటువంటి మెస్సయ్య కొరకు వారు కనిపెట్టుచు ప్రార్థన చేశారని మనము ఆలోచించాము. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలీలు కానీ మరి ప్రజలు కానీ అందరూ కూడా ప్రవక్తులతో సహా ప్రియమైన దేవుని వాళ్ళరా మరి మెస్సయ్య ఈ లోకానికి వస్తాడనేటువంటి విషయాన్ని మరి వాళ్ళు తెలుసుకొని ఆయన రాక కొరకు కనిపెట్టుచు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవదూత యాహోను గారికి ప్రియమైన దేవుని వాళ్ళరా మరి నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సీ అయినటువంటి ఆయన ఈ లోకానికి రాబో ముందు ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఈయన నేను పుట్టిస్తున్నాననే విషయాన్ని తెలియపరుస్తాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చే యాహోను గారికి మధ్య కాలము ఎంత అంటే సుమారు 6 నెలలు అన్నమాట. ఈ 6 నెలల కాలంలో ముందు పుట్టినటువంటి బాప్తీసం ఇచ్చే యాహోను గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధన ఎలా చేయటానికి ఆయన ప్రకటించడానికి ముందుగా మరి ఆ యొక్క బాప్తీసం ఇచ్చే యాహోను గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గాన్ని సిద్ధపరిచినటువంటి విషయాన్ని మనము పోయిన గురువారం తెలుసుకున్నాం. అందుకనే ఆ రోజు మరి బాప్తీసం ఇచ్చి యాహోను గారు సువార్త ప్రకటించేటప్పుడు మెస్సయ్య రాక కొరకు ఆయన ప్రకటించేటప్పుడు ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటప్పటికి ఆయన అరణ్యములో ఉంటూ ఏం చేశాడు? మిడతల్ని ఆహారంగా అడవి తేనెను తీసుకున్నాడు. అలాగే ఆయన మరి ఆ, ఉమ్, తోలు దట్టియు మొల చుట్టూ కట్టుకొని ఆయన ఒక తోలుని ఒక పైన అంగీలాగా వేసుకొని ఆయన ఆయన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ప్రియమైన దేవుని వల్లరా ఆ రోజు మరి ఆ యొక్క బాప్తీసం ఇచ్చే యాహోను గారు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు అరణ్యం నుండి ఆయన కేక వేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమరయ కానీ యోదయ ప్రాంతాలు కానీ అనేకమైనటువంటి ఆ ప్రాంతాలు ఏమైనాయి? కదిలింపబడ్డాయి. ప్రియమైన దేవుని వల్లరా మరి ఈరోజు అదే సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనుషులు హృదయాలు కదిలింపబడట్లేదంటే ఏమి జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దామని గురువారం మనం మాట్లాడుకున్నాము. అలాగే
మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించబడేటప్పుడు ఆయన మార్గముని సిద్ధపరిచినటువంటి బాప్తిసం యోహాను గారు ఏ మార్గాన్ని అయితే సిద్ధపరిచాడో ఆ మార్గాన్ని మన ముందుకు ఎలా తీసుకువచ్చాడో ఆ విషయాన్ని మనం ఆలోచిద్దామని మాట్లాడుకున్నాం. అయితే చూడండి, ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి సందర్భం ఏంటంటే, ఆలోచించేటువంటి సందర్భం మార్గదర్శకుడు నడిచిన మార్గము. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం ఏంటంటే, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ఆ! అందుకు యాహోను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఏ మార్గాన్నైతే మనకు చూపించాలనుకుంటున్నాడో ఆ యొక్క నీతి మార్గాన్ని మనకు చూపించడానికి ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన పాటించి, ఆయన జీవించి, ఇదిగో ఇలా ఉండాలి మనుషులనగా మీరు ఈ భూమి మీద అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దేవునికి మనం ఇష్టలుగా ఎలా బ్రతకాలని ఆయన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని ఏమంటున్నాడో తెలుసా? నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చినప్పుడు, ఆ బాప్తీసం ఇచ్చే యోహాను గారి ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? బాప్తీసం పొందుకున్నాడనమాట. మరి ఇలా ఆలోచించుకుంటూ పోతే, ఇందాక మనం యోహాను గారు ఏదైతే ఆ యొక్క అరణ్య మార్గంలో ఉండి ఆయన కేక వేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరాలము చేయటానికి ఆయన ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నం అనేది ఏమవుతుంది? సఫలమవుతుందన్నమాట. అర్థమవుతుందా? అందుకనే మనం ఏం ఆలోచించాలో తెలుసా? ఇదిగో, ఏ మార్గాన్నయితే బాప్తీసమిచ్చే యోహాను గారు సిద్ధపరిచి ఉన్నాడో, ఆ మార్గాన్ని మనకు చూపించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో ఎలా నడిచాడో, నడిచినటువంటి ఆ మార్గాన్ని బట్టి ఎందరో మరి ఆయన యొద్దకు వచ్చి రక్షణ పొందారో, ఇప్పటికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ విషయాల గురించి మనము ఆలోచిద్దాం అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి ఎందుకొచ్చాడో తెలుసా? ఎన్నో క్రిస్మస్ పండగల రోజు, సెమీ క్రిస్మస్ రోజు మనం చదువుకుంటామా లేదా? ఎందుకు? ఎలా చదువుకుంటాం? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఒకటి. రెండోదేంటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మూడోదేంటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూసారా? ఈ యొక్క యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో మాట్లాడుతున్నాడు. సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, అలాగే నీతిని యావత్తు నేను జరిగించడానికి, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని మాట్లాడుతున్నాడు. అలాగే ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పుల వలన, ఆలోచించిన తప్పులు, చేసేటువంటి పనులు తప్పులు, మాటలు తప్పులు అన్నీ కూడా మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి ఎక్కడో చోట మనం పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మన పాపాలని రక్షించటానికి, ఆ పాపంలో నుండి మనకి విమోచన కలగజేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. వచ్చినటువంటి ఆయన ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన 33.5 సంవత్సరం కాలం ఆయన ఈ లోకంలో బ్రతికి ఎప్పుడో శిలువ మరణం పొందితే
ఈరోజు ఈ క్రైస్ట్ చర్చిలో కూర్చున్నటువంటి మనం అందరం కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉన్నామంటే వెదకి నశించిన దానినే వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్నటువంటి ఈ మాట నెరవేరిందా లేదా? అంటే ప్రపంచంలో మనం ఏ మూలనున్నా కూడా ప్రియమైన దేవుని వల్లరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు గూర్చినటువంటి మరణ పునరుద్ధానం అనేటువంటి యొక్క సువార్త ఎక్కడున్నా సరే వెళ్ళిపోతుందన్నమాట. ఇది ఎవరు ఆపేది కాదు ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే ఇది మార్గము, సత్యము, జీవము. దేనికి మార్గము, దేనికి సత్యము, దేనికి జీవము అంటే మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నామనేటువంటి ఆలోచనలు ఎవరికైనా కలుగుతున్నాయా? కలగట్లేదు. కలగకపోగా ఏం జరుగుతుందో తెలుసా? చనిపోయిన వారు ఎవరైనా తిరిగి వచ్చి, అదిగో చనిపోయిన తర్వాత పలానా జరుగుతుందనేటువంటి విషయాలు తెలియపరిస్తే మేము నమ్ముతాము అంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? అయితే మనము భూమి మీద పుట్టక మునిపే దేవుడు ఇవన్నీ ఏర్పరిచిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనకు రుజువుగా చూపించి ఈ యొక్క బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో మనం పుట్టక ముందే జరగబోయిన విషయాలు కూడా మనకు తెలియపరిచాడు కదా! మరప్పుడు నమ్మకం కలగట్లేదా? లేదు. జరిగిన విషయాలన్నీ కూడా ఏ కాలంలో, ఏ సంవత్సరంలో, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ఏం జరిగింది? ఈ ప్రపంచం ఎలా వచ్చింది? మనుషులు ఎలా వచ్చారు? భాషలు ఎలా ఏర్పడ్డాయి? అవునా? దేశాలు ఎలా విభజింపబడ్డాయి? మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఈ సమాజం ఇలా పాడవటం అనే పరిస్థితి? రేపు రాబోయే దినాల్లో ఏం జరుగుతుందనే ప్రతి విషయాన్ని కూడా బైబిల్ మనకు తెలియపరుస్తున్నప్పుడు, అయినా సరే మనం ఎలా ఉన్నాము? నమ్మనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చునన్న మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునై ఉన్నది అనే వాక్యం సెలవిస్తుందన్నమాట. అయితే ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఉంటది. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినటువంటి వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చూసారా? అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఆయనకి అవసరం లేకపోయినా సరే ఏం చేస్తున్నాడు? బాప్తిసం తీసుకుంటున్నాడు. ఎందుకు? మనకి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాలి. ఒక మాదిరికరమైనటువంటి ఒక మార్గములో ముందు ఆయన నడిచి, తర్వాత మనల్ని ఆయన నడిపించాలి ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఈరోజు చాలా మందిని మనము బాప్తిసం తీసుకోండి. పాప క్షమాపణ నిమిత్తం మీరు ఆ బాప్తిసం పొందుకుంటే నిత్య జీవానికి మీరు వారసులవుతారనే విషయాన్ని చెప్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇదిగో మేము పండించిన పంట మేము తింటున్నాము. మా కష్టార్జితాన్ని మేము అనుభవిస్తున్నాము. మేము ఏ తప్పు చేయట్లేదు కదా! ఇంకా మాకు వయసుంది. మేము ముసలితనం అయిన తర్వాత ఆలోచిస్తాం అనేటువంటి ఆలోచనలు వారిలో కలుగుతున్నాయి తప్ప, బాప్తిసం తీసుకొని ముందు రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఉందా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డులు పంచుతున్నారన్నారనుకోండి, ఏం చేస్తారు? ముందు నా పేరొచ్చిందో లేదో అని చెప్పి ముందు కనుక్కోవటం. రాలేదనుకోండి, ఎందుకు రాలేదని కనుక్కోవటం. ముందు ఆ కార్డ్ తీసుకొచ్చి మనకి ఇంట్లో పెట్టుకున్నంత వరకు మనకేమవుతుంది? మనశ్శాంతి ఉండదు. నిద్ర పట్టదు. ఎందుకు? ఆరోగ్యశ్రీ కార్డ్ మన దగ్గరుంటే ఏమవుతుంది? ఒకవేళ మనకేదైనా సమస్య వస్తే, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకొని మనం వెళ్ళి డబ్బులు లేకపోయినా వైద్యం చేయించుకోవచ్చు అనేటువంటి భరోసా మనకుంటుంది కాబట్టి, ఆరోగ్యశ్రీ కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రయాసపడుతున్నాం. ఒకవేళ అది ఇంట్లో కనపడలేదనుకోండి ఇంకా, ఇక ఆ రోజు మామూలుగా ఉండదిక. ఏమైందా? ఏమైందా? అని చెప్పి ఆ యొక్క మంచాల కిందలో, దుప్పట్ల కింద, దిండ్ల కింద అన్నీ ఎతికేటువంటి పరిస్థితి ఉంటదనమాట. అయితే మరి యేసు క్రీస్తు వారు ఇచ్చేటువంటి ఈ ఉచితమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మాత్రం మనం పొందుకోలేకుండా ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి
11వ వచనంలోకి మనం చూసుకుంటే ఏం జరుగుతుందంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం జరిగిందో తెలుసా? అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? రాబోయేటువంటి కాలములో ఆయన సువార్త ప్రకటించేటప్పుడు తినటానికి ఆహారం ఉండదు. అర్థమైందా? కప్పుకోవడానికి దుప్పటి ఉండదు. నివాస యోగ్యంగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఒక ఇల్లు ఉండదు. సమాజంలో ప్రతి గ్రామంలోకెళ్ళి సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన శరీరాన్ని ఆయన లొంగ తీసుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన అపవాది చేత ఆయన ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలిగొన్నప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చి, "నువ్వు నిజంగా దేవుడి కుమారుడివైతే ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను" అంటుందా లేదా? అంటే ఆయన అపవాది పెట్టిన ప్రతి శోధనను ఆయన జయించి, మనకు కూడా అపవాది పెట్టేటువంటి ఆ శోధనలను జయించడానికి మనకి ఎవరు శక్తినిస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏది అనుభవిస్తున్నామో అనుభవించే అన్ని కూడా ఆల్రెడీ ఆయన ఆ బాధలన్నీ అనుభవించినటువంటి ఆయనే. ఎందుకు? ఆయన దేవుడితో సమానంగా ఉండుటకు వదిలిపెట్టగలిగినటువంటి భాగ్యాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మానవ దేహంతో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలొచ్చినాయి, ఎన్నో ఇబ్బందులొచ్చినాయి. ఆ ఇబ్బందులన్నిటిని కూడా, శోధనలన్నిటిని కూడా ఆయన మరి సహించి ప్రియమైన దేవుని వల్లరా ఆయన జయించినటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుందనమాట. అయితే యేసుక్రీస్తు వారు ఎలా సువార్త ప్రారంభించాడో ఒకసారి ఆలోచిద్దాము. మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాలు చదవండి. కాలము సంపూర్ణమయ్యున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15. సారీ. యాకోబు చెరపట్టబడిన తర్వాత ప్రభు అయినటువంటి యేసు అంటున్నాడు, కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూసారా? ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది. 2026 సంవత్సరాల క్రితమే ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది. కారణము మరి ఏ క్షణంలో కూడా ఈ భూమి అన్నీ కూడా లయమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలో మనిషి చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితులు మనం బ్రతుకుచున్నాము. మనసు మార్చుకోండి. మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి అని ఆయన సువార్త ప్రకటించాడు. మరి ఈరోజు మనము ఇంకా ఒక 1000 సంవత్సరాలు బతికేటువంటి కాలంలో ఏమైనా ఉన్నావా? టైమ్ మిషన్‌లో? లేవు కదా ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు మనం బయటికి వెళితే తిరిగి వస్తాము లేనటువంటి నమ్మకం లేనటువంటి జీవితాలు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనము, అయినా సరే మనం ఏం చేస్తున్నాము? సువార్తని నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. అందుకనే మరి దేవుడు అంటున్నాడు లూకా సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు ఏ పట్టణంలో నుండైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్ములను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోడని చెప్పాడు. చూసారా? అంటే ఇదిగోండి, ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రకటించినటువంటి వారి మాటలు మేము వినము అని ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మీరు వెళతారు కదా ఆ ప్రాంతానికి, మీ పాద ధూళిని అక్కడ దులిపివేసి మీరు మరి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అయితే
ఆ పాద ధూళి దులిపి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? అయినను దేవుడి రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. చూసారా? ఏమని చెప్పమంటున్నాడు? ఇదిగో మీ రోగాలు పోతాయి, మీరు దేవుడి దగ్గరకు రండి. మీ కోర్టు సమస్యలు పోతాయి, మీరు దేవుడి దగ్గరకు రండి. మీకేదైనా కుటుంబంలో ఇబ్బందులుంటే రండి, మీరు దేవుడి దగ్గరికి సమస్యలు పోతాయని చెప్తున్నాడా? లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానుకలుగా మాకు ఇవ్వండని ఆయన చెప్తున్నాడా? చెప్పట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇక సమయము లేదు. మనిషి బయటికి వెళితే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంతేకాని మతం మారండి అని చెప్తున్నాడా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మారు మనసు పొందటం అంటే ఏంటి? ఏదైతే మనం తెలియకో, తెలుసో చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పులు మరలా చేయకుండా దేవుడు వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి, ఆ వాక్యానికి విధేయులై మనం లోబడటమే మారు మనసు పొందటం ప్రియమైన దేవుని వల్లరా. ఆ మారు మనసు పొందాలని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి 13వ వచనం. 13వ వచనం. అయ్యో! కొరాజీనా! అయ్యో! బెత్సయిదా! మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆ యొక్క గలిలయ, సమరయ, యోదయ, యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కొరాజీన, బెత్సయిద అనేటువంటి ఈ 2 పట్టణాల్లో దేవుడు ఎక్కువగా ఏం చేశాడంట? అద్భుత కార్యాలు చేశాడంట. అంటే ఎందుకో తెలుసా అద్భుత కార్యాలు చేసింది? నేను నిజమైనటువంటి దేవుని కుమారుణ్ణి. తండ్రి నేను పంపిస్తేనే నేను ఈ లోకానికి వచ్చాను. తండ్రి ఏది నాకు చెప్పి పంపించాడో భూమి మీద నేను అదే మీకు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఈయనే దేవుడు కుమారుడు, ఈయనే మెస్సయ్య అయినటువంటి విషయాన్ని వారు కనిపెట్టడం కోసం దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలని జరిగించాడక్కడ. అన్ని అద్భుత కార్యాలు జరిగించినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ అద్భుత కార్యాలు జరిగించిన తర్వాత అక్కడ వారికున్నటువంటి ఇబ్బందులు, శ్రమలు, ఏదైతే బాధలున్నాయో, రోగాలున్నాయో, వాటిని పోగొట్టుకోవటానికి మాత్రమే యేసుక్రీస్తు వారిని వాడుకుంటున్నారు గానీ, మనిషి మనసు మార్చుకోవటానికి మాత్రం రావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని అంటున్నాడు, పూర్వకాలములో ఉన్నటువంటి నినేవే పట్టణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారికి ఒకనాడు సువార్త ప్రకటించినప్పుడు, ఆ యోనా గారు చెప్పినటువంటి మాట విని వారు రక్షణ పొందారు. ఈరోజు ఈ కొరాజు అనేటువంటి ప్రాంతమైన బెత్సయిదా అనేటువంటి ప్రాంతానికైనా నేను ప్రకటించినటువంటి సువార్త గాను చేసినటువంటి అద్భుత కార్యాలు గాని కొంచెమైనను వారి ఎదుట చేసుంటే వారు త్వరగా మారిపోయి ఉండేవారు అనేటువంటి విషయాన్ని చెబుతూ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. బాధపడుతున్నాడు. అందుకనే 14 చూస్తే ఏం చెప్తున్నాడు? అయినను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓరమ దగినదై ఉండునని మాట్లాడుతున్నాడు. చూసారా? కపెర్నహూము గురించి ఏమని అడుగుతున్నాడు చూడండి. 15లో ఓ కపెర్నహూమా, ఆకాశ మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయిదవు. మీ మాట వినువాడు నా మాట వినను, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. చూసారా? అంటే ఆ యొక్క ఏదైతే కపెర్నహూము అనేటువంటి ఆ ప్రాంతం ఉందో దానిని చూసి యేసుక్రీస్తు వారు ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వలరా. ఈ రోజు కూడా చాలా మంది సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మాకు వద్దు అంటున్నారంటే మరి ఆ ప్రకటించే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఎందుకని బాధ కలుగుతుంది? మాకు నెంబర్ తగ్గిపోతున్నాడు అని బాధ కలుగుతుందా? కాదు ప్రియమైన దేవుని వలరా. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి తీర్పులో మనము ఆ తీర్పులో నిలబడి దేవుని ఎదుట
మనం లెక్క చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి స్థితి మనది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తెలుసో తెలియకో చేసినటువంటి ఆ తప్పులను నేను క్షమిస్తాను. ఇక నుంచి మీరు మారు మనసు పొంది చక్కగా నీతిని మాత్రమే జరిగించడని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. దానిని దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందటం అంటున్నాడు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నజరేతులో సువార్త ప్రకటించాడు, యెరూషలేములో ప్రకటించాడు, గలిలయలో ప్రకటించాడు, మరి యూదయ ప్రాంతం అంతటా ప్రకటించాడు. అలాగే ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి కూడా ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. అవునా కదా? ఇలా ప్రకటిస్తున్నప్పటికీ కూడా, అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికి కూడా, దేవుడు కుమారుడైనప్పటికి కూడా, దైవత్వపు లక్షణాలు ఆయనలో ఉన్నప్పటికీ కూడా, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి కూడా శ్రమలు వచ్చినియి ప్రియమైన దేవుని వల్లరా. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకు యేసు మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకు యేసుక్రీస్తు వారు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పెను. చూసారా? అంటే ఒకతను వచ్చాడు. అయ్యా నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నీతో కూడా మేము ఉంటామని చెప్పి అంటున్నప్పుడు, అయ్యా నాకు ఉండటానికి స్థలం కూడా లేదు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తలవాల్చుకోవడానికి ఒక స్థలం కూడా లేదా? లేదని చెప్పాలా ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన దేనిని కూడా కోరుకోలేదన్నమాట. అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి యొద్దగా, తల్లి యొద్ద, ఆ ఇంటి దగ్గర ఉండి వారికి లోబడి తల్లిదండ్రుల దయ్యనందును, పెద్దల దయ్యందును, దేవుని దయ్యందును వర్ధిల్లుతూ ఆయన ఎదిగిన తర్వాత, సువార్త ప్రారంభించిన తర్వాత ఆయన సమస్తాన్ని వదిలేసుకొని సువార్త ప్రారంభించడానికి వెళ్ళాడు. దేవుడు రాజ్యం గురించి ప్రకటించడానికి వెళ్ళాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే యాహోను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూడండి. యాహోను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. చూసారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటే, ఆయన ఇంటి వారే వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో ఆయన భోజనము చేయటానికైనను వీలు లేదన్నట్టు చూడండి అక్కడ. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చెను గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకుండా పోయింది. చూసారా? అంటే యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చాడు అనుకోండి సాయంత్రం. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలని, ఈయన చేత మరి ఈయన ముట్టుకోవాలని, ముట్టుకుంటే వాళ్ళకున్నటువంటి సమస్త రోగాలుగైనా పోతాయి అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకుంది. అలాగే స్వస్థతలు జరుగుతున్నాయి. ఒక కళ్ళు లేని వారికి కళ్ళు రావటం గానీ, మూగవాడు మాట్లాడటం గానీ, చెవులు వినపడినటువంటి వాడు వినపడటం గానీ, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అర్థమవుతుందా? ఈ జరుగుతున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడని ఎతుకటం మొదలు పెడుతున్నారు వాళ్ళు. ఆఖరికి ఇంటికొచ్చి భోజనం చేద్దాం అన్నా సరే జనులు ఎలా వస్తున్నారు ఆయన దగ్గరికి? గుంపులు గుంపులుగా వస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ గుంపులు గుంపులుగా వచ్చిన తర్వాత ఇంటిలో ఉన్న వారికి కూడా భోజనం చేయడానికి అక్కడ అవకాశం లేదంటే ఎంతమంది జనం వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అవునా? అయినను సరే ఆ ఇంటి వారు ఏం చేశారు ఆయన మీద? విశ్వాసం ఉంచలేదు. అవునా? ఏముంచలేదు? విశ్వాసం ఉంచలేదు. ఈరోజు నీవు నేను మాత్రం ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసం ఉంచి ఈరోజు ఈ దేవాలయంలోకి మనం వచ్చాం. అవునా కాదా? అంటే మనం ఉంచినటువంటి ఆ విశ్వాసం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలుసా? సర్వసత్యములకు మనల్ని నడిపిస్తాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, మన చూపులు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన మాటలు ఎన్ని ఎలా ఉండాలో దేవుడు
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మనల్ని హెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని అనుదినము మనము ధ్యానించడం ద్వారా జరుగుతుందన్నమాట. అవునా? ఇంకా మనం ఆలోచిస్తే ఇదే 3వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. ఆ! ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెలించినది ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరు. చూసారా? బయటేమో యేసుక్రీస్తు వారి గురించి ఆయన కనపడితే చాలు, ఆయన పట్టుకుంటే చాలు, ఆయన నోటి మాట సెలవు దొరికితే చాలు అనేటువంటి వాళ్ళు ఎమ్మడబడుతుంటే, ఇంటివారు మాత్రం ఎలా ఉన్నారు? అయ్యో! ఆయనకి మతి చెల్లిందిలే గానీ, ఈయనొక పిచ్చోడు, మీరొక పిచ్చోళ్ళు వచ్చేవాళ్ళు. పోండి మీరని చెప్పి, యేసుక్రీస్తు వారిని కూడా పట్టుకోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వారు సమాజం అంతా కూడా ఆయన వెంట నడుస్తుందా లేదా? రోగులు అందరూ కూడా ఆయన ద్వారా స్వస్థ పొందుతున్నారా లేదా? అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధ విని ధర్మశాస్త్ర పండితులతో సహా వారికి ఏమవుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటో తెలుసా ఆశ్చర్యం? ఏంటి? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? ఈయన తండ్రి యేసేపు కాదా? అని మాట్లాడుతూ ఈయనకి చదువుకోనటువంటి ఈయనకి ఇంత పాండిత్యం ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు వారు బోధకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఇంటివారు మాత్రం వాళ్ళకి అర్థం కావట్లా. యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటో, ఆయన విధానం ఏంటో మనకు అర్థం కావట్లా. ఈరోజు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఉందనుకోండి, ఆ భార్యను మనం ఎలా చూసుకోవాలో మనకు అర్థమవుతుందా? అదే భర్త ఉన్నాడనుకోండి, భర్త పట్ల మనం ఎలా విధేయత కలగాలో మనకు అర్థమవుతుందా? భర్త రోజు ఇంటికి వస్తా, వెళ్తా ఉంటాడు కాబట్టి మనకు అర్థం కాదు గానీ, ఎవరినో చూసి మనం ఏం చేస్తాం? వాళ్ళు అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు మనం అనుకుంటాం గానీ, కానీ ఇంటికి వచ్చినటువంటి భర్తను మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి మనం ఎంత విలువనివ్వాలనేటువంటి విషయాలు మనకు అర్థమవ్వాలని, ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాననమాట. ఒక అత్త విషయంలోనైనా, కోడల విషయంలోనైనా, ఒక మామ విషయంలోనైనా, ఏదైనా కుటుంబంలో ఏదైనా మరి బంధుత్వాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని వల్లరా అన్నీ ఇంపార్టెంట్ కావాల్సినయే. ఏది వదిలిపెట్టడానికి లేదనమాట. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారికే తన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆయన్ని మతి చెలించినటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన్ని ఏం చేస్తున్నారు? మానసికంగా ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయన్నమాట. అలాంటి సమాజంలో మరి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన వెంట వెళ్తున్నారు. ఆఖరికి యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఏం చేశారో తెలుసా? అయ్యా! నీవు దేవుని కుమారుడివని మేము ఎరిగి ఉన్నామన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అయ్యా! తండ్రి నీకు అనుగ్రహించాడు కాబట్టి అది నువ్వు ఎరిగి ఉన్నావని చెప్తున్నాడనమాట. మరి ఇలా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనాన్ని చదవండి. 53వ వచనం నుండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా! అతనికంటే నువ్వేమైనా గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయిరి. నిన్ను నీవె నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడునని మా దేవుడునని మీరెవరిని గూర్చి చెప్పుదురో నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరగరు. నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. 56లో అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు
నీవు ఇంకను 55 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలన్నిటిని వింటున్నారు. ఓకే. బాగానే ఉంది. ఆ మాటల్లో నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారిని ఎలాగైనా సరే ఆయన తప్పుడు మాటలు ఏమైనా చెప్తాడేమో, ఆయన పట్టుకోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన వెంట వెంట తిరుగుతా ఉండి, ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారనమాట. అర్థమవుతుందా? అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీరు అబ్రహాము పిల్లలని అనుకుంటున్నారు కదా! అబ్రహాం గారిని మీరు విశ్వసిస్తారు కదా! ఓకే. బాగానే ఉంది. అదే అబ్రహాం గారు నేను ఈ లోకానికి రావటానికి నన్ను గురించి నేను ఈ లోకానికి ఆయన కాలములో ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు వస్తే బాగుండు అని ఆయన ఆలోచించాడు. అర్థమవుతుందా? ఆలోచించాడు. ఆయన నా కొరకు ఎదురు చూసాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ అంటున్నాడు 58 చూడండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయన మీద రా రువ్వుటకును రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. చూసారా? అంటే వారికి తెలియని విషయాన్ని చెప్తున్నా సరే వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఇదేంటి వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారినే దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నారు? చిత్రీకరిస్తున్నారన్నమాట. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అయ్యా మీరు తండ్రిని ఎరగరు. మీకు తెలియదు తండ్రి. అయితే ఆ తండ్రిని ఎరిగిన వాడిని నేనే గనక, తండ్రి ఈ లోకానికి నన్ను పంపించాడు. ఆయన గురించి నన్ను చెప్పమన్నాడు. ఆ విషయాలు మీకు చెప్తున్నాను. మీరు తెలుసుకొని మారండి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నా. ఇదిగో మీరు ఏ అబ్రహాం గారినైతే మీరు నమ్ముచున్నారో, విశ్వసిస్తారో, విశ్వాసులకు తండ్రిగా ఆయన్ని మీరు గుర్తిస్తారో, అర్థమవుతుందా? ఆ గుర్తించినటువంటి ఆయనే నా దినము కోసం నేను ఈ లోకంలో శరీరధారిగా రావటం కోసం ఆయన ఎదురు చూసాడనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకోవట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే అబ్రహాం గారు పుట్టక మునిపే ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే అంత గొప్పవాడనమాట. అలాగే మనము ఇంకొంచెం ముందుకు వెళితే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో ఇందాక చదువుకున్నాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొంది కనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తున్నారు. ఓకే. తర్వాత ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడంట? యోనా కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు. అర్థమవుతుందా? ఆఖరికి అబ్రహాం గారిని మనం విశ్వసిస్తాం గదా! అలాగే వారు విశ్వసిస్తారు. ఆ అబ్రహాం గారి కంటే గొప్పవాడని నేను అంటున్నాడు. అంటే అసలు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో తెలుసా? తండ్రితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టలేనటువంటి భాగ్యాన్ని వదులుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. ఆ వచ్చినటువంటి ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? తేలికగా ఆలోచిస్తున్నాం. అర్థమవుతుందా? ఆయన ఆఖరికి పుట్టుకొని కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితికి మనం వెళ్తున్నాం గానీ, అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు మనల్ని ఎలా మారమంటున్నాడో, మనకి మారు మనసు అనేది ఎంత అవసరమో అనే విషయాన్ని మనం మాత్రం గమనించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం ప్రియమైన దేవుని వల్లరా. అందుకని యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమతో ప్రకటించాడు సువార్తని. అవునా కాదా? ప్రేమతో. రెండోదేంటి? బాధపడుతున్నాడు. అయ్యో! వీళ్ళ పరిస్థితి ఏంటా? ఇంత చెప్పినా గాని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. రేపు ఏదైనా వీరు రక్షణ భాగ్యాన్ని వీరు పొందుకోకుండా చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి విషయంలో
ఆయన ఆలోచించి రేపేం జరగబోతుందో ఆయనకు తెలుసు కనుక ఆయన బాధపడుతున్నాడు. ఏది? మనసు మార్చుకోలేనటువంటి వారిని చూసనమాట. అలాగే ఎవరైతే మార్గదర్శకులుగా ఉండి యాజకత్వాన్ని వహిస్తూ మరి దైవ సేవకులుగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నారో అలాంటి దైవ సేవకులే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇతరులకు తెలియపరిచే వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు అనమాట. హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరే ఒక మార్గదర్శకులుగా ఉండి మార్గాన్ని మీరు తప్పిస్తున్నారు. అలా మీరు ఉండొద్దని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి యాజకుల్ని, శాస్త్రులు, పరిసయ్యుల్ని ఏం చేశాడు? హెచ్చరించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అంటే ఏందో తెలుసా? ఇదిగో ఎవరైనా సంఘానికి వస్తున్నారనుకోండి, సంఘ పెద్దల్లో కానీ లేదంటే దైవ సేవకుడు కానీ ఇష్టం లేని వారు ఎవరినైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక రకంగా ట్రీట్ చేస్తారు. అవునా? అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అంటే పరలోక రాజ్యానికి ఇతను వారసుడు కాకుండా ఎవరు అడ్డుగా ఉంటున్నారు? ఏ దైవ సేవకులైతే, ఏ పరిసయ్యులైతే ఉంటున్నారో వారే అడ్డుగా ఉంటున్నారు. వారు చివరికి ఏమవుతున్నారంట? మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని ప్రవేశింపనీయరంట. అర్థమవుతుందా? తర్వాత మరలా ఏమంటున్నాడు 15 చూడండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకణ్ణి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. చూసారా? ఒకరిని మతంలో కలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మతము కాదు, మార్గములో ఉండాలి. ఆ మార్గం ఏంటంటే సత్యమైనటువంటి మార్గము, నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము. ఆ మార్గం మీలోకి రావాలంటే, మీ హృదయాల్లో అలాంటి తలంపులు రావాలంటే, మీరు తప్పు చేయకుండా మీరు నిలబడగలగాలంటే, దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మనస్సును మీరు మార్చుకొని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జాగ్రత్తగా నడవాలని చెప్తున్నాడు. 16 చదవండి. అయ్యో! అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోనే బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. చూసారా? అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఏం చేస్తున్నారు? పెద్ద విషయాలను చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలైన విషయాన్ని మాత్రం ప్రక్కన పెట్టేస్తున్నారు అనమాట. మరి అలాగే మనం ఆలోచిస్తే 23 చదవండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను పదయో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా చూసారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును కావాలని దేవుడు కోరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? వాటిని విడిచిపెడుతున్నారు ప్రియమైన దేవుని వలన. అంటే మార్గదర్శకులుగా ఉన్నటువంటి దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో, మార్గదర్శకులుగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మరి శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, యాజకులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క నీతి విషయమై న్యాయమును, కనికరమును, విశ్వాసమును వారు విడిచిపెట్టారంటే మరి వారిని చూసి వారిని మరి ఎవరైతే ఆ యొక్క వారిని బట్టి మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారు? తొలగిపోతారా లేదా? తొలగిపోతారు ప్రియమైన దేవుని వలన. అందుకని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఏ వ్యక్తిని బట్టి కూడా దేవునిలోకి రాకూడదు. కేవలం యుగ పురుషుడు, శక పురుషుడు అయిన మన అందరి పాపాలను తీసివేసి మనందరినీ పాప క్షమాపణ కలగజేసి రక్షణ భాగ్యంలోకి నడిపించేటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం చూసి
మారు మనస్సు పొందుకొని దేవుడిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఎవరిని కూడా చూడొద్దు అంటున్నాడు. ఒకవేళ ఎవరినైనా మనం చూస్తున్నాం అనుకోండి, అనుకోండి వారిని చూసినంత కాలం చూసాం. ఈలోపు మన జీవితం అయిపోయిద్ది. దేవుడు లెక్క అడుగుతాడు. అరే నీకింత గాలి ఇచ్చాను గదా! ఇంత ఆహారాన్ని ఇచ్చాను గదా! ఇలాంటి ఇబ్బందులున్నప్పుడు నిన్ను కాపాడాను గదా! ఇంతమంది దైవ సేవకుల ద్వారా నీకు సువార్త ప్రకటించాను గదా! నువ్వెందుకు మారలేదు అని అడుగుతాడు. అప్పుడు అయ్యా ఆయన మారలేదు, ఈయన మారలేదు, ఆయన మంచోడు గాదు, ఈయన మంచోడు కాదు అని మనం చెప్తా ఉన్నాం అనుకో, వాళ్ళ సంగతి నీకెందుకు? అదేగా దేవుడు అడిగేది. ముందు నీకిచ్చిన దాన్ని నీ తలంతు ఏమిచ్చానో దానికి నువ్వు లెక్క చెప్పమంటాడు. ఆ లెక్క చెప్పేటప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకొంచెం ముందుకు వెళితే 27 చూడండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని, లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండియున్నది. అలాగే మీరు వెలుపల మనుషులు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోనూ, అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులు కోరిన గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిరి. చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. చూసారా? అంటే ఈరోజు ఒక్క దేవాలయాన్ని కడటానికి ఎంతమంది ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా? దేవుడు కట్టమన్నాడా? హృదయం అనే దేవాలయాన్ని దేవుడు కట్టమన్నాడు. ఆ హృదయం అనే దేవాలయంలోని దేవుడు నివసిస్తానంటున్నాడు. ఒకవేళ మీరు సంఘంగా కూడుకోవటానికి మీకు ఎంత అవసరమో అంతవరకే కట్టుకోండి. అప్పు చేసి కట్టాల్సినంత అవసరం లేదు. అంగరంగ వైభవంగా కట్టాల్సినంత అవసరం లేదు. యేసుక్రీస్తు ఒకవేళ రెండో రాకడలో వచ్చాడనుకోండి, ఏ దేవాలయం చూస్తాడు? అయ్యా పలానా సంఘం వోళ్ళు 2,00,00,000 పెట్టి పెద్ద దేవాలయం కట్టారని అంటాడా? అప్పుడు అంటాడు, ఒకసారి అన్నాడు కదా! ఏమన్నాడు? యెరూషలేము దేవాలయాన్ని చూపించి శిష్యులు, ఇదిగో ఈ దేవాలయాన్ని మన పితరులు 40 సంవత్సరాలు కట్టారని చూపిస్తే, రాయి మీద రాయి నిలబడనటువంటి ఒక రోజు వస్తుందన్నాడు. ఈరోజు యెరూషలేములో దేవాలయం ఉందా? లేదు ప్రియమైన దేవుని వలరా. అంటే దేవాలయానికి ప్రాముఖ్యత ఏమీ లేదనమాట. మరి దేవాలయం ఎందుకు కట్టుకోవాలి? మనము అందరం కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఒకటి, రెండోది దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి కట్టుకోవాలి. అది ఎంత మాత్రం అంటే తగు మాత్రమే. అవునా కాదా? తగు మాత్రమే మనం కట్టుకోవచ్చు. అంతేకాని ఏదో ఎక్కువగా మేడలు ఒక మిద్దెల్లా కట్టినట్టుగా ఎన్నో అంతస్తులు కట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏమి లేదు ప్రియమైన దేవుని వల్లరా. ఒకవేళ మన దగ్గర డబ్బుంటే కట్టుకోవచ్చు. కాదంటలేదు. డబ్బులు లేనప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? అప్పు చేస్తున్నాం. అప్పు చేసి వాటిని కట్టిన తర్వాత ఆ అప్పు తీర్చాలంటే కుదిరిద్దా? అదే డబ్బుతో సంఘంలో ఉన్న వారికి అనేకమైనటువంటి లేని వారికి మనం సహాయం చేయొచ్చా? లేదా? కానీ అలాంటి ఆలోచనలు ఎవ్వరికీ రావు. వస్తాయా? రావు. మనం చందాల గురించి మాట్లాడుకున్నాం గదా! దేనికి చందా? పరిశుద్ధుల కొరకైన చందా. దేనికది? సంఘంలో ఎవరైనా విధవరాండ్రులుండి ఇబ్బంది పడుతుంటే, ఆ విధవరాండ్రులు గూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని సేవలో ఉన్న వారికి సహాయం జేయాలి. వాళ్ళేదో రోడ్డు మీద తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతా, వాళ్ళకి సహాయం చేయాలంటే ఉపయోగం ఉందా? ముందు వాళ్ళ మాట మార్చుకోవాలి. చూపు మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోవాలి. మరి వాళ్ళకి ఎవరు లేకుండా ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఒక ముగ్గురు, నలుగురు కొడుకులున్నారనుకోండి, అంత ఆస్తి ఉందనుకోండి, మనం వెళ్లి వారికి సహాయం చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అంటే వెనకమాల వారికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు, వీళ్ళకి నిజంగా అవసరమని ఉన్నప్పుడు, వారికి ఖచ్చితంగా సంఘం ఏం చేయాలి? సహాయం చేయాలి ప్రియమైన దేవుని వల్లరా. అలాగే ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతా ఉంటే, మనం దారి తొలగి వెళ్ళిపోయాం. సరైనటువంటి దారిలో మనం లేము. అందుకనే ఆ మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు వారొస్తే,
ఆయన రావటానికి, ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా వచ్చినటువంటి ఆయనే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను. ఆయన వచ్చాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గాన్ని సిద్ధపరిచాడు, సరళం చేశాడు. ఆ మార్గంలోకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏం చేశారు? ఆయన జీవించి చూపించాడు. ఇదిగో ఇలా ఉండాలి దేవుడు కుమారుడైతే. మీరు కూడా ఇలా బ్రతకొచ్చు, ఇలా ఉండొచ్చు. ఏ తప్పు చేయకుండా మీరు బ్రతకగలరు. కానీ మీలో మీరే ఏం చేస్తున్నారంటే, మీరే మిమ్మల్ని తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. నా వల్ల అవ్వదేమో అనుకుంటున్నారు. ఇంతేలే అనుకుంటున్నారు. లేదంటే మనుషులు అన్నాక తప్పు చేయకుండా ఉండకుండా ఉండరు అని అనుకుంటున్నారు గానీ, తప్పు చేయకుండా మనం నిలబడదాం అనేటువంటి ఆలోచన ఏ మనిషిలో కూడా రావట్లేదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మార్గదర్శకుడిగా నిలబడి ఆయన నడిచి ఆ మార్గాన్ని మనకు చూపించాడనమాట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? సిలువ శ్రమలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఆయన కొరడాలతో కొట్టిన, ముసుగు వేసి, ఉమ్మి వేసి, పిడిగుద్దులతో గుద్దిన ఆయన ఏమని ప్రవచిస్తున్నారు? అయ్యా, నువ్వు నిజంగా ప్రవక్తవైతే, నువ్వు నిజంగా దేవుడు కుమారుడివైతే, నువ్వు నిజంగా దేవుడివైతే, ఇదిగో మేము ముసుగు వేసి నిన్ను గుద్దుతాము. మాలో ఎవరు నిన్ను గుద్దారో నువ్వు చెప్పాలి. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? నన్ను పొడిచిన ప్రతివారు, నన్ను కొట్టిన ప్రతివారు, నా మాటలు విన్నటువంటి ప్రతివారు అందరూ కూడా నేను వచ్చేటువంటి రెండో రాకడలో నా దగ్గర వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? తీర్పు దినము రోజు యేసుక్రీస్తు వారి సమక్షంలో వారందరూ కూడా నిలబడి ఉంటారు మనతో పాటు. అర్థమవుతుందా? అంటే ఆయన పొడిచిన వారు కూడా ఎక్కడుంటారు? తీర్పులోకి వస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అట్లా అని పొడిచిన వారికి ఏమైనా నేను పరలోకం ఏమన్నా అన్నాడా? వారు కూడా తప్పు తెలుసుకుంటే వారికి కూడా నేను పాప క్షమాపణని కలగజేస్తానంటున్నాడు. అంటే ఆయన మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఎవరిని కూడా శిక్షించడానికి కాదు, రక్షించడానికి, కాపాడటానికి, మార్గం తప్పిన మనల్ని మళ్ళీ సరైనటువంటి ఆ నీతి మార్గంలో నడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. ఆ మార్గంలో ఆయన నడిచాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఏం చేస్తున్నాం? కాలు మెలికబడి పక్కకు పడుతున్నాం అనమాట. దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? ఒక దెబ్బ కొట్టి, వాక్యాన్ని చదివిచ్చి, నేర్పించి, మరలా సరైన విధానంలో నడిపిస్తున్నాడనమాట. ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు అనుభవించి ఆ యొక్క మార్గాన్ని మనకు చూపించాడో మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు వారు చివరికి ఏం చేస్తున్నాడో తెలుసా? సమాప్తమైనది అని అంటున్నాడంటే, సమాప్తం దేనికయింది? దేనికైందో తెలుసా? ఇదిగో తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా పూర్తి చేసి సమాప్తం చేసేసాను. ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. నాకు పూర్వం నీ యొద్ద నాకు ఏ స్థితి ఉందో ఆ స్థితిని తిరిగి మరలా నాకు దయచేయమని అడుగుతున్నాడు. అవునా కాదా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయనేమో అన్ని శ్రమలు అనుభవించి, అన్ని బాధలు అనుభవించి, తండ్రికి విధేయతగా, వినయంగా బ్రతికి, చివరికి ఆయన ఆత్మను అప్పగించుకొని, అందులో కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దీనత్వాన్ని చూపిస్తున్నాడు. తండ్రి, నువ్వు అప్పగించినటువంటి పనిని నేను చేశానయ్యా. సమాప్తం అయిపోయింది. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. తిరిగి మరలా నీ యొద్ద నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానాన్ని తిరిగి నాకు ఇవ్వమని యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడిని బ్రతిమలాడుకుంటుంటే, మనం మాత్రం ఏం చేస్తున్నాం తెలుసా? అసలేమైనా చేత్తన్నామా మనము దేవుని పని? ఏ దేవుని పని చేయనటువంటి మనమేమో హాయిగా ఏసీ యేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఏం చేస్తున్నాం? చక్కగా పడుకొని నిద్రపోతున్నాం. కనీసం ప్రార్థన చేసేటప్పుడైనా తండ్రి నన్ను క్షమించయ్యా. ఇక నుంచైనా నన్ను జాగ్రత్తగా మరి నీ యొక్క నీతి మరి మార్గంలో నన్ను నడిపియ్యని మనం ప్రార్థన చేసేటువంటి విధానం ఏమైనా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఏ కాడికి మన ప్రార్థనలో ఏంటయ్యి? మన అవసరాలు. మాకు అది కావాలి, ఇది కావాలి, పక్కనోళ్ళకి అదుంది.
నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను, అది కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇవే అవసరాలు గానీ, తండ్రి నా యొక్క జీవితాన్ని మార్చు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా కుటుంబాన్ని మార్చు. మేమందరం కూడా నీ వాక్యంతో కట్టుబడి ఉంటే, ఆటోమేటిక్‌గా నీవు ఇచ్చేటువంటి ఆ కృప ద్వారా మేము పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి ప్రియమైన దేవుని వల్లరా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ మీరు పొంది ఉన్నారని నమ్మి ప్రార్థన చేయమన్నాడు. ఉందా నమ్మకం మనకి? ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు ఎలిగిద్ది. అయ్యో! మనం ఈ దేవుడి పని ఏం చేయట్లేదు కదా! దేవుడు మనకు నిజంగా ఇది ఇస్తాడంటావా అని డౌట్ వచ్చిద్ది. వచ్చిద్దా రాదా? అందుకనే ముందు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు చూపించినటువంటి ఆ యొక్క సరళమైనటువంటి మార్గంలో మనం నడవాలి. అది నడిచినప్పుడు మాత్రమే మనకేమిస్తాడు దేవుడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు తప్ప, తెల్లారిపాటికి నాకు అయన్నీ జరగాలంటే జరుగుతాయా? జరగవు. జరగకపోక మనం ఏమనుకుంటాం తెలుసా? ఒక వారం ప్రార్థన చేసామనుకో, ఆ వారం అయిపోయిన తెల్లారి మనకు డౌటొచ్చిద్ది. ఏది నాలో ఏమైనా తప్పుందంటావా? దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అనుకుంటాం మనం. కానీ దేవుడేమంటున్నాడు? తగిన సమయమందు నేను హెచ్చిస్తానంటున్నాడు. ఆ సమయం వరకు మనము వెయిట్ చేయాలి ప్రియమైన దేవుని వల్లరా. మేమే ఒక పొలం విషయంలో 15 సంవత్సరాలు వెయిట్ చేసాం. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని చేశాడు మా కుటుంబంలో. అంటే 15 సంవత్సరాల తర్వాత ఏమైంది? కార్యం జరిగింది. మరి ఈ 15 సంవత్సరాల్లో మేమేం చేసాం? ఎన్నో ఇబ్బందులొచ్చినియి, బాధలొచ్చినియి. అంతకు ముందంటే దేవుడి మీద మేమంత ఆలోచన లేదు. ఒక 7, 8 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్న తర్వాత, అప్పుడు మాకు అది ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు? ఒకవేళ అప్పుడే సమస్య గనక క్లియర్ అయ్యుంటే, అప్పుడే గనక ఒక 1,50,00,000 ఆ పొలం అమ్ముకొనుంటే, ఈ దేవుళ్ళోకి వచ్చేవాళ్ళమా? వచ్చేవాళ్ళమా? రాము ప్రియమైన దేవుని వల్లరా. మరి దేవుడు ఎందుకు ఆ సమస్యను క్రియేట్ చేసాడక్కడ? ఇక్కడ మా కుటుంబాన్ని సరిచేయటం కోసం, మమ్మల్ని దేవుళ్ళు నడిపించడం కోసం ఆ సమస్య అక్కడ క్రియేట్ అయింది. తర్వాత టోటల్‌గా 15 సంవత్సరాలకి ఏమైంది? సమస్య అంతా క్లియర్ అయిపోయింది. ఒక చిన్న మొక్క అమ్ముకొని ఉన్న అప్పులన్నీ తీర్చేసుకున్నాం. ఇంకా ఆల్రెడీ 2 ప్లాట్లు రెడీగా ఉన్నాయి. దేనికి? మేము అమ్ముకోవటానికైనా, మా పిల్లలకు ఉంచుకోవటానికైనా. అంటే దేవుడు చేసేటువంటి కార్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు 15 సంవత్సరాల క్రితం పొలం మొత్తం అమ్మితే మాకెంతొచ్చాయో తెలుసా? 83,00,000 అన్నమాట. కానీ ఒక్క మొక్క మేము అమ్మింది 15 సంవత్సరాల తర్వాత అదే 83,00,000కి అమ్మిచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే దేవుడు చేసేటువంటి ఏ పనిలోనైనా ఏదైనా మనకొక సమస్యొచ్చిందనుకోండి, ఆ సమస్య వెనకమాల పెద్ద కారణం ఉంటది. దాని ఎనకమాల పొందబో బహుమానం గూడా ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా. ఆ విషయం తెలియక మనం ఏం చేస్తాం? అమ్మో! వాళ్ళు అలా చేశారు, ఈళ్ళు ఇలా చేశారు. అసలు ఇది అమ్ముడు పోదేమో, అమ్ముడు పోకపోతే ఈ బాకీలన్నీ ఎలా పోతాయి? ఇలాంటి ఆలోచనలొస్తాయి కదా! అయితే దేవుడేమంటున్నాడో తెలుసా? తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మారు మనసు కలిగి ఉండండి. మీకు ఇబ్బందులొచ్చినా, సమస్యలొచ్చినా నీతిని మాత్రం మీరు వదిలిపెట్టొద్దు అని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అది ఖచ్చితంగా మనం పాటించాలి. అలా పాటించితేనే మనము నిజమైనటువంటి క్రైస్తవులం. ఒకవేళ పాటించకపోతే నామకార్థ క్రైస్తవులం. ఏదో పండగ రోజు వచ్చేటువంటి క్రైస్తవులుండారు. ఉన్నారా లేదా? అదే ఈస్టర్ పండుగ రోజైతే ఏం చేస్తారు? సిలువను గూడా మీద బెట్టుకొని అసలు యేసుక్రీస్తు వారు కొడితే అంత బాధపడ్డామో, అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు యాక్టింగ్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? అంటే ఈళ్ళెవరు? యాక్టింగ్ క్రైస్తవులనమాట. అంటే ఇలాంటి వారిని మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రియమైన దేవుని వల్లరా, మన జీవితం కూడా సరిపోదు. అందుకనే నేను చెప్పవలసిన విషయాలేందంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్య కాలంలో మనము ఆ నీతి మార్గములో నడవటమే మనం చేయవలసిన పని. అంతకు మించి మనం ఏమి చేయలేం ఈ భూమి మీద. అర్థమవుతుందా? ఈ విషయాలన్నిటిని మీరు గమనించుకొని జాగ్రత్తగా
ఆ యొక్క దేవుని మార్గంలో నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను.